రైతు సోదరులకు నమస్కారం. మనం పోయినసారి వీడియోలో ఈ టిప్పింగ్ ఎందుకు చేయాలి, చివర్లు గిల్లాల్సిన అవసరం ఏంటి, కొమ్మను కత్తిరించుకోకపోతే మనకు వచ్చిన యొక్క నష్టాలు ఏంటి, కట్ చేసుకుంటే వచ్చిన లాభాలు ఏంటి అనే విషయం గురించి మనం సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఆ రోజు మీకు వీడియోలో చూపిస్తూ నేను మా తోటంతా కూడాను ఈ చిగుర్లు అనేవి కట్ చేయడం జరిగింది. ఈ చిగుర్లు గిల్లిన తర్వాత మనకు రిజల్ట్ ఎలా ఉంది, ఉపయోగం ఉందా లేదా అనేది ప్రత్యక్షంగా, ఎందుకంటే సుమారుగా ఒక వారం రోజులు గడిచిపోయింది మనకి ఈ వీడియో తీసిన తర్వాత. ఈ వారం రోజుల గ్యాప్లో మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, పూత పిండి ఏమైనా సెట్ అయిందా కాలేదా, అయితే ఎలా అయింది అనేది ఇప్పుడు ఒకసారి మీకు నేను మళ్ళీ ప్రత్యక్షంగా ఈ వీడియోలోంచి మీకు నేను క్లియర్గా మనం ఎక్కడ కట్ చేసాము, ఆ కట్ చేసిన పై భాగంలో వచ్చిన యొక్క పూత పిండిగా మారిందా మారలేదా, మారితే ఎంత శాతం మారింది ఎంత శాతం మారలేదు, మరి మనకు టోటల్గా చూసుకున్నప్పుడు మనకి బెనిఫిట్ ఉందా లేదా దీనివల్ల అనేది మనం ఒక్కసారి మీకు పిన్ టు పిన్ చెట్లమ్మడి తిరుగుతూ ప్రతి చెట్టు నుంచి కూడా నేను మీకు షార్ట్స్ తీయించి చూపించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మీరు దీనిలో ప్రయోజనం ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మీకు తప్పనిసరిగా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి మనం ముందుకు వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మనం కొమ్మని ఈ భాగంలో కట్ చేసేసాం. దీన్ని మనం ఇది కట్ చేసిన తర్వాత మీరు గమనిస్తే పక్కనే చిగురు వస్తుంది చూడండి, ఇక్కడ కొత్త చిగురు వస్తుంది. ఈ చిగురుతో పాటుగా మనం కట్ చేసిన తర్వాత ఈ కొమ్మకున్నటువంటి వెనక పక్కన ఈ మొగ్గలు ఏవైతే వచ్చాయో ఈ మొగ్గలు వచ్చిన భాగంలో నుంచి మీరు చూసినట్లయితే ప్రతి గెనుపు దగ్గర నుంచి కూడా ప్రతి గెనుపులో నుంచి కూడాను మనకి ఇక్కడ పిందెలు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇలాగ వరుసగా గనుపుకి కాపు అనేది సెట్ అవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే ప్రతి కొమ్మకి కూడాను మనం చిగుర్లు కట్ చేసినవి మీకు కనపడతాయి అన్నమాట. ఇదిగోండి ప్రతి దగ్గర కూడాను ఈ చిగురు, ఇదిగోండి ఇక్కడ చిగురు కట్ చేసాం. ఇప్పుడు మనం పూతలో గమనించినట్లయితే ఆడ పువ్వులు పూస్తున్నాయి దీంట్లో మనకి. చూడండి మీరు, ఆ పువ్వు మధ్యలో ఏదైతే లైట్గా గ్రీన్గా కనపడుతుందో ఇవన్నీ కూడాను ఫిమేల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి దీని నుంచే మనకి పిండి ఏర్పడుతుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇదంతా కూడాను ఫిమేల్ ఫ్లవరు. ఇప్పుడు ఇది పిండిగా మారిపోయిందనమాట. ఇట్లా మనం కట్ చేసిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఈ కొమ్మ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ చివర కట్ చేసేసాము. ఇప్పుడు ఈ కొమ్మను చూస్తే ఇదిగోండి పై భాగం నుంచి వరుసగా గనుపుకి ఇట్లా పిందెలు అవుతూ రావడం జరుగుతుందన్నమాట. మరి మనకి ఎన్ని పిందెలు ఉండాలి ఒక గుత్తిలో, మినిమం ఎంత ఉంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మనకి మినిమం ప్రతి గుత్తిలో కూడా మిస్ అవ్వకుండా ఒక్క పిందె ఉన్నా కానీ ఆ ఒక్క పిందె వల్ల మనకి వచ్చేటటువంటి కాపు చాలా ఉంటుందండి. అలా కాకుండా అంతకు మించి ఒకటి కంటే ఎక్కువ పిందెలు ఉన్నా కానీ మనకి కాపు అయితే కలిసి వస్తుందిలే, కానీ కాయ యొక్క సైజ్ అనేది మాత్రం కొంచెం మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇలా చూడండి ఎలా ఉందో మొత్తం కూడాను. ఇదంతా కూడాను మనకి ఇప్పుడు ఏర్పడ్డ పిందే. ఈ వెరైటీ ఇది రెడ్ గోల్డ్ వెరైటీ అండి. ఇది రెడ్ గోల్డ్ వెరైటీ. ఇది 3వ సంవత్సరం మొక్క, 3rd ఇయర్ అనమాట. ఈ 3rd ఇయర్ మొక్క. ఇది తోట కూడా మీరు చూసినట్లయితే చెట్టు సైజు ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇది 3వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం తోట. ఇదండి మరి 3వ సంవత్సరం తోటలో కాపు ఇలా ఉంది. అదే రకంగా ఈ సంవత్సరం కొత్తగా నాటినటువంటి కొత్త మొక్క రెడ్ గోల్డ్ వెరైటీ కొత్త తోట కూడా ఉంది మన దగ్గర. ఒక ఎకరం వరకు కొత్త తోట వేసాం మనం. ఆ కొత్త తోటలో కూడా ఏ విధంగా ఫ్రూట్ సెట్టింగ్ ఉంది సేమ్ దాని కూడా ఇలాగేనండి. మొత్తం కూడా చిగుళ్ళు కట్ చేసాము, అంటే టిప్పింగ్ చేసాము. టిప్పింగ్ చేసిన చెట్లలో మనకు ఉన్నటువంటి ఒక రిజల్ట్ ఏంటి అనేది కూడా మీకు నేను ఇప్పుడు మళ్ళీ అది కూడా అక్కడికి వెళ్ళేసి లేత తోట కాడికి వెళ్ళేసి మీకు అందులో ఉన్నటువంటి యొక్క కాపు విషయం కూడా మీకు మనం ప్రూనింగ్ తర్వాత ఎలాగ మారింది ఏంటి అనేది అక్కడ మీకు చూపిస్తాను. మీరు అది కూడా గమనించండి.